హలో ఫ్రెండ్స్, పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి సంబంధించి విశ్వోత్సవ్ 2K23 ఫెస్టివల్కి సంబంధించి ఈవెంట్స్కి ఆన్లైన్లో పేమెంట్ ఎలా చేయాలి, అదేగాక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆన్లైన్లో పేమెంట్ కోసం మీ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి ఎస్బీఐ కలెక్ట్ అని టైప్ చేయండి. ఎస్బీఐ కలెక్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు ఫస్ట్ సైటే స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని వస్తుంది, దాని అఫిషియల్ సైటు. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఈ పేజ్కి అయితే నావిగేట్ అవుతాం. ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీద క్లిక్ చేయాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇది పీబీఆర్ విట్స్ కాబట్టి పీబీఆర్ అని కొట్టగానే కింద పీబీఆర్ విట్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఈ పేజ్కి నావిగేట్ అవుతాం. ఇక్కడ మనం అయితే మన పేమెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంది, మనం విశ్వాసం ఈవెంట్కి కాబట్టి కింద లాస్ట్లో విశ్వాసం ఈవెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనం వేరే పేజ్కి అయితే నావిగేట్ అవుతాం. ఇక్కడ చూడండి, ఈ పేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడో ఆ అప్లికెంట్ యొక్క నేము ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఫీల్డ్లో చూడండి, ఇక్కడ నేమ్ అని ఉంది, అక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంది, అక్కడ తన యూనివర్సిటీకి సంబంధించిన రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని కింద బ్రాంచ్, అతను ఏ బ్రాంచ్కి సంబంధించిన వాడో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ నేమ్, ఏ కాలేజ్ నుంచి అయితే అప్లై చేయాలనుకుంటున్నాడు. సపోజ్ చాలా కాలేజ్ వాళ్ళు అప్లై చేయాలనుకుంటుంటారు, వాళ్ళ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. కాలేజ్ నేమ్ కింద ఈవెంట్ టైప్ ఉంది చూడండి. మన దాంట్లో అంటే విశ్వాసం 2K23కి సంబంధించి చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లైక్ పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో, కోడింగ్ ఇలా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు దాంట్లో ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ టు బి పెయిడ్. యాక్చువల్గా ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్డ్ చేస్తున్నాం. అది ఎంత అమౌంట్ అనేది నేను పోస్టర్లో డిక్లేర్ చేస్తా. ఆ పోస్టర్ అనేది కామెంట్స్లో పెడతా, చూడండి కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ₹1 అయితే పే చేస్తున్నాను, బట్ ₹1 కాదు, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ఫీ అయితే ఉంది. ఈ రిమార్క్స్లో మీ ఇష్టం, ఆప్షనల్, ఫిలప్ చేస్తే చేయండి లేకపోతే. నెక్స్ట్ మళ్ళీ కిందకు వచ్చినట్టయితే నేమ్ అని ఉంది, ఆ నేమ్ దగ్గర మళ్ళీ అప్లికెంట్ యొక్క నేమ్ అయితే ఫిలప్ చేయాల్సి వస్తుంది. దాని కింద మొబైల్ నెంబర్ ఉంది చూడండి, ఆ మొబైల్ నెంబర్ దగ్గర ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నాడో అతని మొబైల్ నెంబరు. ఇటు సైడు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర అతని ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఈ 4 ఫిలప్ చేసిన తర్వాత వన్స్ అగైన్ మీరు ఫిలప్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. అన్నీ చేసుకున్న తర్వాత కింద ఉన్న క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. చెక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చాన్ ఎంటర్ చేసి ఇంకొకసారి మళ్ళీ అన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ వేరే పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ ఇందాక మనం ఫిలప్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు మీరు ఏమేమి ఫిలప్ చేశారు, మీ నేమ్ ఏంటి, ఏం పెట్టారు, ఎంత డీటెయిల్స్ అంటే ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, ఏ ఈవెంట్కి అప్లై చేస్తున్నారని. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే అన్నీ చూసుకొని మా పేమెంట్ గేట్వేకి అయితే నావిగేట్ అవుతాం. ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన పేమెంట్ మెథడ్లో మీరు ఆ ఈవెంట్కి సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ స్కానర్ని స్కాన్ చేసినట్లయితే నేను ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, అమెజాన్ పే ద్వారా కానీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా దేని ద్వారా కానీ నేను ఈ ఈవెంట్కి మనీ పే చేయొచ్చు. పే చేస్తున్నాను. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, పే చేసుకుని అప్డేట్ అవుద్ది అనమాట. ఓకే, వన్స్ పే అయిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఇలాగ మెసేజ్ వచ్చి కింద మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఈ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకొని మీ సిస్టంలో, ఇది మళ్ళీ ఫ్యూచర్లో అయినా యూజ్ అవుద్ది. దీంట్లో మెయిన్గా మనకి ఏంటంటే డిఐ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వన్స్ పేమెంట్ క్లియర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర మన డిఐ నెంబర్ అడుగుద్ది. అంటే డిఐ నెంబర్ ఎందుకంటే మనం కట్టినట్టు ప్రూఫ్ అనమాట, అది మాత్రం చూసుకోండి. ఇక్కడ డిఐ నెంబర్ నేను ప్రస్తుతానికి కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ డిఐ నెంబర్ నేను కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. దానికాడికి ముందు మనం ఒకసారి మన పోస్టర్ చూద్దాం. విశ్వాసం 2K23కి సంబంధించి ఇదండి పోస్టర్. ఈ పోస్టర్లో వెబ్సైట్ లింక్ అని ఉంది చూడండి,
ఈ వెబ్సైట్ లింక్ని తీసుకోబోయి క్రోమ్లో పేస్ట్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఆ విశ్వాసు 2K23కి సంబంధించి హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఓకే. ఆర్ వెబ్సైట్ లింక్ కాకపోయినా ఇటు సైడ్ కింద మనకు దగ్గర ఒక స్కానర్ ఉంది చూడండి. ఆ స్కానర్ని గూగుల్ లెన్స్లో స్కాన్ చేసినట్లయినా మనం డైరెక్ట్గా ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతాం. హోమ్ పేజ్కి విశ్వాసు 2K23 హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోతాం. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూసుకోండి. నేనైతే ఆ లింక్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేస్తున్నాను చూడండి. లింక్ని కాపీ చేశాను, క్రోమ్లో పేస్ట్ చేశాను. ఓకే. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి లింకు. చూసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనం ఆ పేజ్కి నావిగేట్ అవుతాం. ఓకే, ఇదండి విశ్వాసు 2K23కి సంబంధించి హోమ్ పేజ్. ఇక్కడ రైట్ సైడ్ పైన రిజిస్టర్ నౌ ఉంటుంది. ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇలా ఇంకొక కొత్త పేజ్కి నావిగేట్ అవుతాం. ఇక్కడ మళ్ళీ మన నేము, మన ఈమెయిల్ అడ్రస్సు, మన ఫోన్ నెంబరు అవి అయితే ఎంటర్ చేయాలి. ఇనిషియల్గా నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఏది ఎక్కడ తప్పులు పోకుండా ఎంటర్ చేయండి. నేమ్సు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్. ఎందుకంటే ఆ కాలేజీ వాళ్ళకి మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే అవే అండి. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. ఎందుకంటే ఆ ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది, మీ స్లాట్ ఎప్పుడు, అవన్నీ చెప్పాలి కాబట్టి. నెక్స్ట్ ఎంటర్ డియుఐ నెంబర్. ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసుకున్నారు కదా మీ ప్రింట్అవుట్లో వచ్చిన డియుఐ నెంబర్. ఆ డియుఐ నెంబర్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. కింద కన్ఫర్మ్ డియుఐ నెంబర్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయాలి దాన్ని. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసినట్టయితే వాట్ ఈజ్ యువర్ కాలేజ్ అని అడిగారు. అక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద చూసినట్లయితే చూజ్ ఈవెంట్ టు పార్టిసిపేట్. మీరు ఏ ఈవెంట్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా ఆ ఈవెంట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కింద నెంబర్ ఆఫ్ టీమ్ నెంబర్స్ అని ఉన్నారు. అంటే 0 అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒక్కడే అని, 1 సెలెక్ట్ చేసుకుంటే మీతో పాటు ఇంకొక టీం మెంబర్ కూడా ఉన్నారని, అంటే ఇద్దరు టీంలో ఇద్దరు ఉన్నారని 1 సెలెక్ట్ చేసుకుంటే, 0 సెలెక్ట్ చేసుకుంటే ఒక్కడే ఉన్నాడని. మీరు మీ టీంలో ఎంతమంది కావాలో చూస్ చేసుకొని దాని తర్వాత 0నా 1 అని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడితే ఇలా సబ్మిటింగ్ అయిపోద్ది. ఇలాగా మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ వన్స్ కంప్లీట్ అయితే ఓకే, ఇలా చూడండి మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టు వచ్చింది. ఈ విధంగా మనం విశ్వాసు 2K23కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఖచ్చితంగా అన్నిటికీ రిప్లై ఇస్తాను. అదీగాక ఈ విశ్వాసు 2K23 పోస్టర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ వెళ్ళి చూడండి.